డైలీ టేస్ట్ ది డైలీ. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మాజీ మంత్రికి మధ్య పంచాయతీని కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోందా? ఎంత నానిస్తే అంత బాగా తెగుతుంది అనుకుంటూ మొదటికే మోసం తెచ్చుకుంటోందా? వాళ్ళిద్దరి మధ్య లొల్లిలో మంత్రులు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరి వివాదం ఎందుకు కొలిక్కి రావడం లేదు? కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే. కాస్త అనే కంటే మరి కాస్త అనుకోవడమే కరెక్టేమో. అదే పార్టీకి బలహీనతగా మారుతున్న సరిదిద్దుకోలేని పరిస్థితి. రాజకీయ పార్టీలన్నాక ఎక్కడైనా నాయకుల మధ్య విభేదాలు సహజమే. కానీ పెద్దలు జోక్యం చేసుకుని వాటిని సరిదిద్దుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భయంతోనో భక్తితోనో నాయకులు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ రెండూ లేకపోవడం వల్లే సమస్యలు పెరుగుతూ ఉంటాయన్నది విస్తృతాభిప్రాయం. జగిత్యాల గొడవలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక్కడ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి, బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్కి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్లో నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తగ్గేదిలే అంటున్నారు ఇద్దరు. ఆ రచ్చ అలా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వాతావరణంలో తాజాగా రాష్ట్ర మంత్రి ఒకరు కూడా ఇద్దరి మధ్య ఇరుక్కొని విలువెల్లాడారట. పెద్ద ఆయనేమో మంత్రికి రాజకీయ గురువు లాంటివాడు, ఇటు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే. దీంతో ఎవరికి ఏం చెప్పలేక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మౌనంగా ఉండాల్సి వచ్చిందట. ఎమ్మెల్యేకు మాజీ మంత్రికి మధ్య 2 ఏళ్లుగా ఇదే తతంగం నడుస్తోంది. కానీ పట్టించుకోవాల్సిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాత్రం మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. జరిగేదేదో జరగనివ్వండని వాళ్లు వదిలేసినట్టు కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. తాజాగా సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. సామెతల్ని జోడించి పార్టీ మీద సెటైర్స్ చేశారాయన. తన సమక్షంలోనే ఆయన అలా మాట్లాడటంతో ఏం చేయాలో పాలుపోక అడకత్తెరలో పోకచెక్కలా మారిందట మంత్రి అడ్లూరి పరిస్థితి. జీవన్ రెడ్డిని రాజకీయ గురువుగా భావిస్తారు అడ్లూరి. దాంతో ఆయన ఆవేదనను కాదనలేక ఇటు సీఎం మీద సెటైర్స్ వేస్తుంటే కామ్గా ఉండలేక సతమతమయ్యారట మినిస్టర్. అలాగని త్వరలో ఏదో ఒకటి తేల్చేయమని పార్టీ అధిష్టానానికి గట్టిగా చెప్పలేని స్థితి. దాంతో మంత్రి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టుగా సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి సమస్య అంతా తెలుసు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా సమస్యను పరిష్కరించడం కంటే నాంచడమే బెటర్ అని భావిస్తున్నారన్న డౌట్స్ ఉన్నాయి. జగిత్యాల ఎపిసోడ్లో పార్టీ పెద్దలు కాస్త చొరవ తీసుకుని ఎవరో ఒకరికి క్లారిటీగా చెప్పుంటే సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా ఇలా నానుస్తూ పోతే పార్టీకి నష్టం తప్ప పైసా ప్రయోజనం ఉండబోదన్న సంగతిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎందుకు గమనించలేకపోతున్నారో అర్థం కావటం లేదన్నది లోకల్ కేడర్ మనసులో మాట. అధికారంలో ఉన్నాం కదా, ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేదు, తర్వాత ఎప్పుడో చూద్దాంలే అని అనుకుంటే మాత్రం తలకు మించిన భారం అవుతుందన్నది కేడర్ వాయిస్.